లుస్త్రలో పౌలు గారు అద్భుతాన్ని చేశాడు. అక్కడ ఉన్నటువంటి వారు ఈకొని అంతియోకయ ఈ ప్రాంతాల నుండి వచ్చి ఇతడు మన యొక్క సంస్కృతిని సమాజాన్ని పాడు చేస్తున్నాడు, ఇతని వలన మనకి చెడ్డ పేరు వస్తుందని రాళ్లతో కొట్టి పౌలును బయటకు ఈడ్చారట. అయితే పౌలుని వెంబడిస్తూ ఉన్న అనుచరులు శిష్యులు ఆయన చుట్టూతా ఉండి ఆయన్ని కాపాడి చేరదీసి ఆయన బలపరిచి నడిపించిన తర్వాత తేరుకున్న తర్వాత పౌలు గారట లుస్త్రలోను ఈకొనియలోను అంతియోకయలోను దేవుని వాక్యము చేత వారిని హెచ్చరించుచు, ప్రభునందు విశ్వాసం ఉంచిన వారిని, దేవుని సంఘం అనే కుటుంబంలో ఉన్న వారిని హెచ్చరిస్తూ బలపరుస్తూ ఆయన ముందుకు కొనసాగుతూ ఉన్నాడు. సహవాసంలో జరిగే అద్భుతాలు ఇవి. ఒకటి బోధలు ఉంటాయి, రెండు హెచ్చరికలు ఉంటాయి.